తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పకళ వేదికలో ఘనంగా జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్ అన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం నిరీక్షించి ఉద్యోగులు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు పోతేనే అందరికీ జాబ్లు వస్తాయని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే మేము ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు వెల్లడించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రక్రియను చేపట్టి ఉద్యోగ నియామకాలు చేపడుతుందని నిరుద్యోగ యువకులు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి ఆలోచన చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. 10 సంవత్సరాలు సహనంతో ఓపికతో ఆ ప్రభుత్వానికి సహకరించిన నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టినప్పుడు ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా నిరుద్యోగ యువకులతో సమావేశమైనప్పుడు నేను ఒక మాట చెప్పిన, మిమ్మల్ని నమ్మించి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని దెబ్బతీసిన వాళ్ళ ఉద్యోగాలు ఊడితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి మీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు వ్యవహరించకపోవడం వల్ల ఆనాటి పెద్దల్ని గద్దె దించడంతో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఏఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు నేను మా మిత్రుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి కోర్టుల్లో వివాదాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనను బలంగా వినిపించి ఆ చిక్కుముళ్ళనన్నిటిని విప్పి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అది విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, లేకపోతే మిగతా శాఖ